థ్రెడ్స్తో కాకుండా ఇలా నెట్ క్లాత్తో శారీ టవల్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. దానికోసం నెట్ క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్ అయితే చేసుకుంటున్నాను. 4 మడతల మీద ఇలా మడత పెట్టేసి ఒక బ్యాంగిల్ అయితే తీసుకున్నాను రౌండ్ షేప్ది. ఇలా తీసుకొని ఇలా చాక్ పీస్తో మార్క్ చేస్తున్నాను. ఇలా బ్యాంగిల్కి దగ్గరగా వచ్చేలాగా ఇలా సర్కిల్లో ఇలా అయితే మార్కింగ్ ఇచ్చాను. ఇప్పుడు ఈ మార్కింగ్ ఇచ్చినటువంటి దాన్ని ఈ సిజర్తో అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను. ఈ శారీ కుచ్చు డిజైన్ మనకి చాలా ఈజీగా సింపుల్గా చాలా తక్కువ టైంలో స్టిచ్ చేసుకోవచ్చు. లైట్ వెయిట్ శారీస్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి అసలు వెయిట్ అనేదే ఉండదు. చాలా తక్కువ టైంలో చాలా సింపుల్ అండి, ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా అయితే రౌండ్గా కట్ చేసుకున్నాను కదా, 4 పీసెస్ అయితే వచ్చాయి. మనకి ఇంకా ఒక 2 అలా ఎక్స్ట్రా కావాలన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక బీడ్ అయితే తీసుకొని ఆ హోల్ అయితే చూడండి, మనం ఇలా టాజిల్ చేస్తున్నాం కదా, హోల్ అయితే పైకి ఉండేలాగా పెట్టుకొని ఇలా దీన్ని ట్విస్ట్ చేశాను ఈ బీడ్ని లోపల పెట్టి. ఇప్పుడు జరీ థ్రెడ్ అయితే తీసుకొని ఇలా కింది వైపున చేత్తో హోల్డ్ చేసుకుంటున్నాను. అలాగే ఇలా రౌండ్గా చుడుతున్నాను. ఒక 5-6 టైమ్స్ చుట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయితే నాట్స్ వేసుకుంటున్నాను. ఇలా ఒక 3-4 టైమ్స్ నీట్గా నాట్స్ వేసుకొని ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇది కొంచెం ఎక్స్ట్రాగా అనిపిస్తుంది కదా, ఈ క్లాత్ని అయితే ఇలా కట్ చేసేసాను. ఇది నెట్ క్లాత్ అండి. 4 లేయర్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, 6 లేయర్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇలా అయితే టాజిల్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనం చూడండి ఇలా స్టిచ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా బీడ్ ఉంది కదా, పైన హోల్ అయితే కనిపిస్తుంది చూడండి, కింది వైపు కూడా సేమ్ అలానే హోల్ ఉంటుంది కదా. నేను సేమ్ కలర్ థ్రెడ్ని నీడిల్కి 4 స్టాండ్స్ అయితే తీసుకున్నాను. ఇలా చూడండి కింది వైపు నుంచి కనిపిస్తుంది హోల్. ఈ హోల్లో నుండి పైకి అయితే స్టిచ్ చేసుకుంటున్నాను నేను ఈ నీడిల్తో. ఈ థ్రెడ్ని ఇలా పైకి అయితే లాగాను. కింద మనం నాట్ అనేది కొంచెం పెద్దగా వేయాలి, ఆ బీడ్లో నుండి ఇటువైపుకి రాకుండా నాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక క్యాప్ బీడ్ అయితే తీసుకున్నాను. తర్వాత ఒకటి స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్ రోజ్ ఫ్లవర్ బీడ్ తీసుకున్నాను. తర్వాత క్లాత్కి మ్యాచ్ అయ్యేటట్లు ఒకటి బ్లూ బీడ్ అయితే తీసుకున్నాను. మళ్ళీ పైన కూడా సేమ్ రోజ్ ఫ్లవర్ బీడ్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని శారీస్కి స్టిచ్ చేసుకోవడమే. చూడండి క్లాత్కి రాంగ్ సైడ్ నుంచి ఇలా పైకి అయితే స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ కింది వైపు నుంచి ఇలా పైకి స్టిచ్ చేసి ఇలా నీడిల్కి లాక్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే ఉంటుందో ఉండదో అనేసి ఇంకొకసారి లాక్ చేస్తున్నాను క్లాత్కి. ఇలా లాక్ చేసుకొని ఆ థ్రెడ్ అనేది లూజ్ లేకోకుండా దగ్గరగా వచ్చేలాగా చూసుకొని ఆ థ్రెడ్ని మళ్ళీ బీడ్స్లో నుంచి ఇలా కిందికి స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసేసి ఆ ఎక్స్ట్రా థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ని అయితే కట్ చేసేసుకోవాలి. టాజిల్ లెంత్ అనేది మన ఇష్టం, మనకి ఎంత దూరం అయితే కావాలో అంత దూరం అయితే ఇవ్వచ్చు. నేనైతే 1.5 ఇంచ్ లెంత్ అలా ఇచ్చి స్టిచ్ చేశాను. ఫైనల్ లుక్ ఏ విధంగా ఉంటుందో కూడా చూడండి. ఫ్రెండ్స్ మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.